వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. పాలకొల్లు మండలం యలమంచిలి పోడూరు గ్రామాలలో గత నెల రోజులుగా రాత్రి సమయాలలో కొబ్బరికాయలు మరియు కురిడికాయల దొంగతనాలు జరుగుతున్నాయని పాలకొల్లు కోకోనట్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. నా కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. కొబ్బరి వర్తకుల దుకాణాల నుంచి రాత్రి సమయాల్లో మినీ వ్యాన్ లో తరలించుకుపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ సిఐతో చర్వాణిలో మాట్లాడాను. రాత్రి సమయంలో దొంగతనాలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలని చెప్పగా సానుకూలంగా స్పందించారు. అంటే డైరెక్ట్ గా వ్యాన్ వచ్చి ఆ కుడికాయలు 4,000 అంత పడుతుంది లోడ్. లోడ్ వచ్చి అంటే కాయ 10 రూపాయలు అలా ఉంటుంది. 4,000 40,000 రూపాయలు. డైరెక్ట్ సీసీ కెమెరాలో కూడా మరి మెరిస్టూ రాలేదండి. చాలా ఎక్కువ జరిగింది బాగా. ఓకే అండి, ఓకే. ఇప్పుడే మీ దగ్గర పంపిస్తాను. ఇప్పుడు ఉన్నారు కదా సార్ మీరు? వెచ్చబడి కొంతమంది తయారయ్యారులండి. బ్యాటరీలు ఇప్పుకోవడం, బయట టాటలు బైక్ పెట్టుకోవడం అని అది షాప్ నైట్ సెంటర్లు అది కూడా పెంచుకుంటారు. ఒకళ్ళు ఇద్దరు కొంచెం గట్టి సీరియస్గా తీసుకుని ఆ వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళ మీద కొంచెం క్లియర్గా తీసుకుంటే ఎవరినో కొన్ని ఊళ్ళు కూడా ఎవరు అమ్ముతారో ఆట కూడా కొంచెం పెడితే కొంచెం ప్రపంచ బయోడైవర్సిటీ సందర్భంగా పాలకొల్లు శ్రీకాకొల్లు కామయ్య అండ్ మాణిక్యాలరావు ప్రభుత్వ పశు వైద్యశాల ఆసుపత్రి నందు డాక్టర్ జి మల్లేశ్వరరావు మాట్లాడుతూ మానవాళికి వివిధ జీవాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. పెరుగుతున్న పట్టణాలలో నీటి కాలుష్యం, వాతావరణ పర్యావరణ కాలుష్యం వల్ల అనేక జీవాలు అంతరించిపోతున్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని అన్నారు. అలాగే పట్టణాలలో ప్లాస్టిక్ కవర్ లో వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల పశువులు ప్లాస్టిక్ కవర్లతో సహా ఆహార పదార్థాలు తిని అనేక రకాలైన ఇన్ఫెక్షన్లకు గురై అంతరించిపోతున్నాయని, ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతగా భావించి ఈ జీవాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉపయోగపడే ప్రతి జీవి అంటే ఈ సమస్త భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఏదో విధంగా మానవాళికి ఉపయోగపడేది. కానీ మనకి ఈ రోజున్న సివిలైజేషన్ వల్ల పట్టణాలు అభివృద్ధి చెందడం, తర్వాత నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, తర్వాత ఈ కాలుష్యాల వలన మన చుట్టూ ఉన్న జంతువులు చాలా వరకు చనిపోవడం కానీ అంతరించిపోవడం కానీ జరుగుతుంది. దీన్ని మనం ఎలాగైనా ఆపాలని ఉద్దేశంతో ఈ బయోడైవర్సిటీ అని పెట్టారు. ఈ బయోడైవర్సిటీ ముఖ్య ఉద్దేశం అంటే పర్యావరణాన్ని కాపాడుతూ మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అది కాపాడుకుంటూ మానవాళికి ఉపయోగపడే విధంగా జీవ జంతువుల పట్ల దయతో ఉంటూ వాటికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి వనరులను మనం నాశనం చేయకుండా ఉన్నట్లయితే ఆ జీవాలు బతకడానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం కొన్ని సినిమాలు కూడా చూసాం. ఈ రోబోట్లో బర్డ్స్కి హై ఫ్రీక్వెన్సీ వల్ల ఈ పిచ్చుకలు చనిపోవడం పట్టణ ప్రాంతాల్లో మనకి తెలిసినటువంటి ఒక రీసెర్చ్. పిచ్చుకలు అనేవి దాదాపు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. దానికి కారణం ఈ హై ఫ్రీక్వెన్సీ రేస్ అని చెప్పేసి సినిమా కూడా తీయడం జరిగింది. దాంతోపాటు ఈ మెయిన్గా పశువులకు సంబంధించి ఈ ప్లాస్టిక్ యూజేజ్ ఎక్కువ వల్ల ఈ పశువులు ఏవైతే ఈ ప్లాస్టిక్ సంచులు తినడం, లేకపోతే ఆహార పదార్థాలు మిగిలిన ఆహార పదార్థాన్ని మనం ప్లాస్టిక్ సంచులో వేసేసి బయట వేసడం వల్ల ఆ ఆహారం కోసం ఈ ప్లాస్టిక్ సంచులు తినడం ఈ పశువుల్లో చాలా వరకు ఈ ఇంపాక్షన్ అంటే రూమన్ ఇంపాక్షన్ రావడం, తర్వాత ఈ పొట్టలో పేరుకుపోయే డైజెస్ట్ కాకుండా పశువు ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం, లేకపోతే సర్జికల్ అప్రోచ్ ద్వారా మనం వాటిని తీసేసి వాటిని ప్రాణాలను కాపాడుతున్నాం అనుకుని చాలా వరకు ఈ అన్డైజెస్టెడ్ ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కువ యూటిలైజేషన్ వల్ల ఈ పశువులకి ఈ మనం చేస్తున్న ఈ ప్లాస్టిక్ కలుషితం వల్ల ఈ యానిమల్స్ ఎక్కువగా సఫర్ అవుతున్నాయి. సాధారణంగా మనకి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు పశువుల్ని బయట వదలటం వల్ల అవి ఎక్కువ శాతం ఈ ప్లాస్టిక్లో ఉన్న ఆహార పదార్థాల కోసం ఈ ప్లాస్టిక్ని ఆహార పదార్థాలు తినడం వలన ఈ పశువులకి ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి. అయితే మనం ఒక బాధ్యతగా పౌరులుగా మనం చేయాల్సిన పని అంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ముఖ్యంగా మనం చెట్టు నాటడం ఒక కార్యక్రమం పెట్టుకోవాలా. అలాగే ఈ సహజ వనరులుగా ఉన్న ఈ చెరువులు కానీ వాటర్ లాగింగ్ ఏరియాస్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా చేసినట్లయితే జీవ జంతువులు ఆవాస ప్రాంతాలైన వాటరు, ఈ చెట్లు ఇవి ఉన్నట్లయితే మాత్రం చాలా వరకు ఈ పక్షులు కానీ లేకపోతే చిన్న చిన్న జంతువులు కానీ వాటికి ఆవాస ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ప్రతి జీవి వల్ల కూడా మనకి ఏదో ఉపయోగం ఉంటూనే ఉంటుంది. ఈరోజు మనం పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాము లెపర్డ్స్ ఊళ్ళోకి వచ్చినాయని, లేకపోతే ఈ మన
ఎలుగుబంట్లు ఊర్లోకి వచ్చి నేను చూస్తున్నాం. వాటి పర్యావరణాన్ని మనం డిస్టర్బ్ చేసాం కాబట్టి అవి మన ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. సో వాటికి ఉన్న ప్లేస్ని మనం కానీ డిస్టర్బ్ చేయకపోయినట్టయితే అవి వాటి ప్లేస్లోనే ఉండి మన ప్లేస్కి రాకుండా ఉంటాయి. అది ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాకపోతే బాధ్యత గల పౌరులుగా మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ భూమి మనది అన్న కాన్సెప్ట్తో మనం ఉన్నట్లయితే ఈ పర్యావరణాన్ని రక్షించుకోవటం బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకున్నట్లయితే ఈ జీవ వైవిధ్యం అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే ఈకోసిస్టంలో ప్రతి జీవికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పిరమిడ్స్ ఉంటాయి, ఆహార పిరమిడ్స్ అని ఉంటుంది, సైన్స్ ప్రకారం చెప్తూ ఉంటారు. ఒక జీవి మీద ఒక జీవి ఆధారపడి బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ బయోడైవర్సిటీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈ మానవాళికి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ని మనం అరికట్టినట్టయితే మా యానిమల్స్కి కొంతవరకు ఈ అనర్థాలు రాకుండా మనం కాపాడటానికి అవకాశం ఉందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. పాలకొల్లు పురపాలక సంఘానికి చెందిన దుకాణాల అద్దెతో పాటు అధిక వడ్డీలు కలిపి చెల్లించాలని, వేలాది రూపాయలు చెల్లించాలని, లేకపోతే తాళాలు వేస్తామని పురపాలక ఉద్యోగులు బెదిరిస్తున్నారని ఆ దుకాణదారులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. పాలకొల్లు మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ నాయకులు వచ్చి నన్ను కలిసి సమస్యను తెలిపారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడుతూ చిన్నపాటి మెకానికర్స్ ఇతర వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం జరిగింది. 10 రోజుల తర్వాత మాట్లాడదామని తెలిపాను. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ ఇబ్బంది పెట్టమని చెప్పడం జరిగింది. అసలు ఇదే ఎలా ఉంటే మా షాపుల పరిస్థితి రిజర్వేషన్ షాప్ అండి ఇది. మీరు అంత నెలకి 700 రూపాయలు ఉండేది. ఇప్పుడు చూడండి 8,830 రూపాయలు వేసి కట్టమంటున్నారు. నెలకు వచ్చారు 700 రూపాయలు ఎక్కడ, 8,000 ఎక్కడ? నమస్తే అండి. తర్వాత సరే ఆ 3 months 5 months 6 months ఏదైతే ఉందో మిగిలిన టైంలో కడదామంటేనే వీళ్ళు ఆన్లైన్ సరిగ్గా లేకపోతే పాతది బకాయి చూపిస్తుంది కాబట్టి కొత్తది కడతాక లేక అట్లాగే వీళ్ళు కట్టించుకోకుండా వచ్చేసారు. ఇప్పుడు దాకా డిలే చేసేసి. ముందు నేను కూడా మున్సిపాలిటీకి కూడా చెప్పాము, ఏది ఇట్లా ఈ 3 months 5 months ఏదైతే కర్ఫ్యూ టైం ఉందో అప్పుడు రెంట్లు క్లోజ్ చేయమని. అంటే మన పరిధిలో ఉండదు, గవర్నమెంట్ నుంచి రావాలని అని అన్నారు. ఈ గవర్నమెంట్ నుంచి ఫరగా ఏం రాలేదు, మన లెటర్ పెట్టాం. కానీ రేపు వచ్చిన తర్వాత మనం ఒకసారి అది మానిటరింగ్ చేసి చేద్దామండి. ఇప్పుడు అప్పటి నుంచి కట్టలేని అమౌంట్ ఏదైతే ఉందో కొంచెం అది ఒకసారి రివ్యూ పెట్టి చేద్దాం. అంటే మరి ఇట్లా అంటే వీళ్ళంగా లక్షల మీద వచ్చేస్తుందండి. ఇది 1000 రూపాయలది లక్షల మీదకి వెళ్ళిపోయింది. వీళ్ళు మెకానికల్లోనే చిన్న షాపులు అండి. ఆ కట్టుకోవాల్సింది ఎంత కట్టాలి, ఎలా కట్టాలి ఏంటనేది ఒకసారి చూసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ మున్సిపాలిటీకి ఇబ్బంది లేకుండా చేద్దామండి. కొద్దిగా కొంచెం ఈ 10 రోజులు కొంచెం ఆగితే తర్వాత మనం కూర్చుని పని చేద్దామండి సార్. ఎట్లా చేయాలి అండి? కొంచెం వాళ్ళందరూ చిన్న వాళ్ళు అండి పాపం. ఓకే, కొంచెం చేతి పనులు చేసుకునే వాళ్ళను వీళ్ళను కొద్దిగా ఒక 10 రోజులు అయితే మనం కూర్చోబెట్టి మనం చేద్దాం. వాళ్ళు చెప్పండి. అంటే పొద్దున ఎవరో వచ్చి అదే కట్టకపోతే తాళాలు వేసేస్తాం అది అన్నారంటే వాళ్ళు చిన్న వాళ్ళే షాపులు అయింది. మనం చేద్దాం. యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కుంతి లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు పూలపల్లి వేణునాథ్ గారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. భక్తుల సతీ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మామిడిశెట్టి వీర వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ చెప్పు. డబ్బులే ఖర్చు పెట్టండి, ధరలు కట్టి ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టి పని చేయాలి ఏదైనా సరే. చాలా చూడండి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల వల్ల మద్దతుకు దివ్యాంగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని కోరారు. కోరాడ అప్పారావు అనే పెన్షనర్దారుడు గత 15 రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరిగి సంబంధిత పెన్షన్ పొందలేక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని కలిసి తన ఇబ్బందిని తెలియజేశారు. వెంటనే నిమ్మల రామానాయుడు బ్యాంకుకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించే విధంగా బ్యాంకు సిబ్బందిని కోరారు. అనేక మంది పెన్షన్దారులు ఈ నెల 22వ తారీఖు వచ్చినప్పటికీ పెన్షన్ అందుకోలేని పరిస్థితి అన్నారు. మొదటి నెల సచివాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పినప్పటికీ 2వ నెల బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల పెన్షన్దారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారి అకౌంట్స్ యాక్టివేట్ లో లేకపోవడం, బ్యాంకులకు వెళ్లి తీసుకునే అలవాటు లేకపోవడం, ఈ ఇబ్బందులను గమనించి సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వమే డ్రా చేసి లబ్ధిదారులకు అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పుడు ఎన్నో రోజులు తిరుగుతున్నారు. అదే సార్, ఇప్పుడు ఈ పెద్ద ఏంటంటే మాట్లాడాను కదండి, యాక్చువల్గా పింఛన్ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయి, బట్ ఏమో తిరుగుతున్నాడు కానీ రావట్లేదు. మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ డీటెయిల్స్ తెచ్చానండి సచివాలయం దగ్గరికి వెళ్ళి. అంటే ఇట్లా చాలా మంది ఉన్నాయి వృద్ధులు, పాపం వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. 15 మంది ఒక 500-600 మంది పడ్డాయండి. 15 మంది స్టక్ అయ్యారండి. అదే మీ బ్యాంకులో 15 మంది స్టక్ అయ్యారు. ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా? అకౌంట్ యాక్టివ్ అవుతుంది. మీ దగ్గర అకౌంట్ ఉంది కానీ యాక్టివ్ లేదు. ఇప్పుడు అది మీ దగ్గర ఉంది అకౌంట్ వీళ్ళకి. అంటే అకౌంట్ కాదండి, అది ఆధార్ బేస్ అకౌంట్ అంతే. అంతే, దానికి చెక్ బుక్ ఉండదండి, కార్డు ఉండదు, ఏముండదు. ఆ అకౌంట్ ఉందన్న విషయం ఇబ్బంది అయిపోద్దండి వీళ్ళకి. బయట వాతావరణం కూడా బాగలేదు కదా, మేము తిరగాలంటేనే కష్టంగా ఉంది. ఇంక వీళ్ళు కూడా ఇలా గాలిపుల్లో తిరగాలంటే పాపం ఎక్కడో చోట మళ్ళీ పాపం ఈ పెన్షన్ కోసం ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది మరి. ఓకే అమ్మా, ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడో పనులు వచ్చారు, కొంచెం క్లియర్ చేసి పెట్టారు. మన ఎలక్షన్ కాబట్టి వాలంటీర్స్ని పక్కన పెట్టారు 2 నెలలు. ఆ సచివాలయ సిబ్బంది పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇచ్చేయచ్చు. ఆ సచివాలయ సిబ్బంది ఇమ్మని చెప్తే వాళ్ళు మానేసి మొన్నేమో సచివాలయాలే ఇమ్మన్నారు. పోన్లే కొంతలో కొంత అది మెరుగు. మళ్ళీ ఇప్పుడు ఏమో బ్యాంకులు వేసారు. ఆ బ్యాంకులు కూడా అకౌంట్ లేని బ్యాంకుల్లో వేసేసారు అమౌంట్. ఓకే, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం కోరాడ అప్పారావు గారు 1వ తేదీన అందుకోవాల్సినటువంటి పెన్షను 22వ తేదీ అయినా సరే అందుకోలేనిటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం యొక్క పెద్ద ఆయనకు కల్పించినటువంటి స్థితి. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల దృష్ట్యా వాలంటీర్స్ని 2 నెలలు ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా ఇంటికెళ్ళి పెన్షన్ అందజేయమని ఎలక్షన్ కమిషన్ చెప్తే ఈ ప్రభుత్వం రాజకీయ కారణాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏదైతే మొదటి నెల పెన్షన్ని సచివాలయాలకు వచ్చి తీసుకోమన్నారు. కొంతలో కొంత మరి కొంతమంది వడగాల్పులకి బలైన కనీసం కొంతమందికైనా పెన్షన్ అందింది. మరుచీటి నెల సచివాలయాలు కూడా కాదు, బ్యాంకుల్లో వేస్తున్నాం, బ్యాంకులకి వెళ్ళి తీసుకోమని చెప్పడంతో పెనం మీద ఉన్నటువంటి పరిస్థితి పొయ్యిలో పడినట్టు ఈ వృద్ధులు వితంతుల పరిస్థితి అయినటువంటి పరిస్థితి. బ్యాంకులకి ఏదైతే చాలామందికి అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడంతో ఈవేళ ఆ బ్యాంకుల్లో పడినటువంటి పెన్షన్ సొమ్ము వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే అప్పారావు గారు పాపం తిరిగి కాళ్ళు అరిగేలాగా విసిగెత్తి పాపం ఈరోజు నా ఆఫీస్కి వస్తే నేను ఆయన వెంట పెట్టుకుని సచివాలయంకి వెళ్ళి సచివాలయం దగ్గర నుంచి బ్యాంకుకి వచ్చి చూస్తే మరి ఈయన అకౌంట్ యాక్టివ్గా లేదు. మళ్ళీ ఇది ఏదైతే కేవైసీ చేయించాలి, ఏలుముద్రలు ఫోటోలు ఇవన్నీ కూడా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మళ్ళీ రాజమండ్రి పంపించాలి అని ఇంత తతంగం చెప్తూ ఉంటే పాపం ఈ వృద్ధులు, ఈ వితంతులు, దివ్యాంగులు ఎట్లా చేసుకోగలుగుతారు ఈ పని అంతా కూడా. ఈ బ్యాంకులోనే దగ్గర 40-50 మందికి ఇట్లా నిలిచిపోయిందని చెప్తూ ఉన్నారు. అంటే నా నియోజకవర్గంలో దగ్గర 1500 మంది 2000 మంది దాకా ఆశ్చర్యం లేదు ఇట్లా ఈ రోజుకి పెన్షన్ అందుకోలేనటువంటి వాళ్ళు. ఈ యొక్క ప్రభుత్వం సిఎస్ఆర్ ఎవరైతే జవహర్ రెడ్డి గారికి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు 22వ తేదీ కూడా ఈ రాష్ట్రంలో వివిధ కారణాల చేత పెన్షన్లు ఎవరైతే అందుకోలేకపోయారో అటువంటి వారిని అందరినీ కూడా సచివాలయం వారీగా ఐడెంటిఫై చేసి
ఆ అమౌంట్ను ప్రభుత్వమే డ్రా చేసి వాళ్ళు తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ 4-5 లక్షల మందికి కూడా ఆ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ అందజేయాలని మానవత్వంతో స్పందించాలని చెప్పి సిఎస్ గారికి కూడా మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఎన్నికల కౌంటింగ్ జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పాలకొల్లు నియోజకవర్గంలో ఏ విధమైన అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా ఉండేందుకు పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎస్ఐ, పాలకొల్లు ఎస్ఐ, పోడూరు ఎస్ఐ సుమారు 40 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పాలకొల్లు నియోజకవర్గంలో మురుగునీరు సక్రమంగా పోయే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఇంటర్నల్ డ్రైన్స్ షీల్డ్ గానీ క్లీన్ చేయలేదని పరిస్థితిని పట్టణ చిన్నపాటి వర్షానికి ముంపుకు గురయ్యే ప్రాంతాలు అనేకమని అన్నారు. ప్రధానంగా మురుగు డ్రైన్లు అయిన దమయపర్తి కోడ్, బెజవాడ కోడ్ ముందుగానే గుర్రపు డెక్కతో తొలగించి వివిధ చర్యలు తీసుకుంటే పట్టణంలో కొంతమేరకైనా వర్షాకాలంలో ముంపుకు గురి కాకుండా ఉంటుందని కమిషనర్ ను కోరారు. మరి సైక్లోన్ చెప్పాడు, మళ్ళీ ఒకసారి చూసుకుని తీసేసుకో. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మన పాలకొల్లు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి చిన్నపాటి వర్షానికి కూడా మరి ఏదో గోదావరి లంక గ్రామాలు ఏ మాదిరిగా ఉంటాయో వార్డులు ఆ మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడే కమిషనర్ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే మరి ఇక్కడ వేసవి కాలాన్ని పురస్కరించుకుని మరి బెజవాడ కోడ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ ఆ గొరబడెక్క మీద మందు స్ప్రే చేయడంతో పాటు జేసీబీ పెట్టి ఆ యొక్క గొరబడెక్క అంతా కూడా తొలగించి ఆ సిల్ట్ని తొలగిస్తే ఆ ఏదైతే హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా ఆ ముంపుకు బారి నుండి రక్షించబడతాయి. అదేవిధంగా ఏదైతే దమయపర్తి డ్రైన్ ఏదైతే ఉందో మరి ఆ దమయపర్తి డ్రైను 2019కు ముందు మేము చేసినటువంటి పనులు తప్ప ఈ 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా చేయకపోవడంతో మొన్న చిన్నపాటి వర్షానికి బ్రాడీపేట దగ్గర నుంచి కింద సెంబుని చెరువు వరకు కూడా 10 వార్డులు ఏవైతే ముంపుకు గురైపోయో ఆ స్థితిని గుర్తుపెట్టుకుని ఆ దమయపర్తి డ్రైన్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కొంత సిల్ట్ని మనం తీయగలిగితే కొంత ముంపుని తగ్గించి భవిష్యత్తులో ఆ దమయపర్తి డ్రైన్ నిర్మాణం పూర్తవడం ద్వారా మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ వార్డ్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదివరకు తాడేపల్లిగూడెం బ్యాచ్కి టెండర్స్ ఇచ్చి అవన్నీ కూడా సమ్మర్లో సిల్ట్ తీస్తే మరి వర్షాకాలం వచ్చినప్పుడు కొంత నీరు సజావుగా మరి బయటికి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీదన ఆ ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీయడం, దమయపర్తి అండ్ బెజవాడ కోడు ప్రక్షాళన చేయడం ద్వారా కొంతమేర వర్షాకాలంలో ఆ యొక్క ముంపు నుంచి ఈ వార్డుల్ని కాపాడడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇమీడియట్లీ కొంచెం వర్క్స్ని టేకప్ చేయమని చెప్పేసి కూడా ఈరోజు కమిషనర్ గారికి అదేవిధంగా సిబ్బందికి కూడా వినతి పత్రం ఇచ్చి వాళ్ళకి సూచించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1248వ రోజు చిరంజీవి దొమ్మేటి కుసుమిక మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తాతయ్య, నానమ్మ శ్రీ దొమ్మేటి శ్రీనివాసరావు, శ్రీమతి సత్యవతి, నాన్న, అమ్మ దొమ్మేటి త్రిమూర్తులు, శ్రీమతి పుష్పలత, పెనుమంచి, కంచివారిపాలెం, ఆచంట మండలం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ కేక్ మీద ఉంది కళ్ళండి. నమస్కారం. మరి మీ అందరికీ తెలుసు మరి అన్నా క్యాంటీన్ ఎలా నడుస్తుందని. మరి ఈ రోజుకి అన్నా క్యాంటీన్ మనం పెట్టుకొని 1248 రోజులు పూర్తి చేసుకుంటాం. మరి 1248 రోజుల నుంచి ఎక్కడ ఆకంటా మేము పెట్టగలుగుతున్నామంటే ఇదిగో ఇలా ఈ దాతల యొక్క పుణ్యం. ఈరోజు మన దాత ఎవరంటే చిరంజీవి దొమ్మేటి కుసుమిక, ఇది బుడదే పుట్టినరోజు. ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తాతయ్య, నానమ్మ శ్రీనివాసరావు గారు, సత్యవతి గారు, అవి వెనక వాళ్ళు, అలాగే ఈ పాప అమ్మ నాన్నలో త్రిమూర్తులు,
పుష్పలత గారు. వీళ్ళు ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మరి మీ ఆకలి తీర్చాలని ఉద్దేశంతో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు మంచి మనసుతో మరి ఆ పాప ఆచంద్రార్కం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వద్దులుతూ వారి కుటుంబీకులంతా కూడా ఆ పాప పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా వారి ఆపనాస్తం ఇలాగే అందించాలని కోరుకుంటూ మరి వారి తల్లిదండ్రుల్ని అభినందిస్తున్నారు. శివ రెండు భారీ పార్టీ ఉంది ఇక్కడ. కేక్ పెట్టవే చెల్ల కనపడి చాలా రోజులు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.